వీధి కుక్కల్ని మళ్ళీ వీధిలోకి వదలొద్దని చెప్పడంతో యానిమల్ యాక్టివిస్టులు అందరూ కొంత ఆందోళన చెందుతున్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తారు. మమ్మల్ని కరుస్తున్నాయి అంటున్నారో వాళ్ళని కూడా మేమే ప్రొటెక్ట్ చేస్తున్నాం. వాళ్ళ న్యాచురల్ ఎన్వైరన్మెంట్ నుంచి అవి వేరే దగ్గర వదిలేస్తే అవి అక్కడ వాళ్ళని కరుస్తాయి. చిన్న పిల్లలండి, చిన్న పిల్లలు రోడ్ల మీద ఆడుతుంటే కుక్కలు వచ్చి అది కుక్కల్ని కూడా అనడం లేదు, ఆ పరిస్థితులను అంటున్నాం. ఎందుకంటే ఎవరో ఒకళ్ళు బాధ్యత వహించాలి, కంపల్సరీ బాధ్యత వహించాలి మేడం. బాధ్యత వహించాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ నుంచి ఉండాలి. ఎందుకంటే మనం ఎందుకు చేయాలండి గవర్నమెంట్ అన్నిటికీ? ఇప్పుడు ఏమైనా సరే, ఏ హాస్పిటల్లోనైనా సరే రేబీస్ అనేది డాగ్ నుంచే కమ్యూనికబుల్ అవుతుంది, అందు గురించి రిజిస్టర్ చేస్తున్నారని అంటున్నారు. ఎందుకంటే ఒక రేబీస్ వ్యాక్సిన్ రేబీస్ అన్నది ఇస్ ఇట్ రియల్ ఇష్యూ అండి? ఈ రోజు భారతదేశంలో రేబీస్ కేసెస్ వస్తున్నాయా లేదా? కుక్కల నుంచి ఎన్ని వస్తున్నట్టు మనకు తెలుస్తుంది. రేబీస్ ఈస్ కాస్డ్ బై డాగ్స్ అండి. ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఇట్ ఈస్ సచ్ ఏ డేంజరస్ వైరల్ ఇన్ఫెక్షన్. ఒకసారి కనుక అటాక్ అయింది అనుకోండి, గవర్నమెంట్ సుప్రీంకోర్టు కూడా ఏమని ఇచ్చిందంటే ఒక 10 acres ల్యాండ్ తీసుకొని స్ట్రే డాగ్స్ అన్ని అక్కడ పెట్టేసేయండి ఒక చోట. అసలు ఎప్పుడు వచ్చి కుక్క అటాక్ చేస్తున్నా భయంగా ఉంటుంది ఇక్కడ నుంచి పక్కింటికి వెళ్ళాలంటే. ఎందుకంటే అక్కడ హ్యూమన్ పాపులేషన్ కూడా కొంచెం తక్కువ ఉంటుంది, కాలనీల్లో కూడా కుక్కలు ఎక్కువ ఉంటాయి, స్వైర విహారం చేస్తూ ఉంటాయి. ఏం చేయాలి చెప్పండి? పరిష్కారం ఏంటంటే మేడం, ప్రెసెంట్ అయితే ఓవర్ పాపులేషన్ అయిపోయింది మేడం ఇండియాలో. సో ఇప్పుడు ఇమీడియట్ అయితే మనం పరిష్కారం దానికి చూపలేము. ఏ ఓవర్ పాపులేషన్? కుక్కలదా మనుషులదా మీరు చెప్పేది? కుక్క రేబీస్ ఉన్న కుక్క కరిచినా, రేబీస్ లేని కుక్క కరిచినా, కుక్క కాట అన్నది చాలా ఇట్స్ అ వెరీ ట్రామాటిక్ ఇన్సిడెంట్. అది ఒప్పుకుంటున్నారా మీరు? నేను కాదనట్లేదు. మామూలు రేబీస్ లేని కుక్క కరిస్తే సమ్మగా ఉండదు, హాయిగా నొప్పి పెడుతుంది. అది కూడా బైక్స్ మీద ఎమ్మడి పడుతూ ఉంటాయి. ఆ బైక్స్ ఇట్లా వేరే వాళ్ళు గుద్దుకుంటాడా? అలాగే కొన్ని కుక్కలు కరుస్తున్నాయని చెప్పి అన్ని కుక్కలు తీసుకెళ్ళి వేసేస్తారా అనే ఆర్గ్యుమెంట్ వినిపిస్తుంది. కరెక్టా శివనారాయణ గారు? ఆర్గ్యుమెంట్ చేస్తారండి, కాదనట్లేదు. కానీ ప్రాక్టికల్ గా మాట్లాడుకుంటే మేడం, మొన్న ఒక టాప్ బిజినెస్ మ్యాన్ ఆయన చంపేసింది రోడ్డు మీద. మళ్ళీ ఆ ఫుట్బాల్ ప్లేయర్ చనిపోయినారు. వీళ్ళందరూ చనిపోతున్నప్పుడు అప్పుడు వీళ్ళు ఎందుకు మాట్లాడలేదు? అరే డాగ్స్ ఇట్లా చేస్తేనే మనం ఏం చేయాలనేది వాళ్ళు ఆ రోజు వచ్చి ఎందుకు మాట్లాడలేదు? వాళ్ళ వీధుల్లో వాళ్ళకి నడవడానికి స్వేచ్ఛ లేని పరిస్థితికి వచ్చేసాం. ఇది అయితే కరెక్ట్. కొంతమంది ఏం చేస్తారంటే స్టూడెంట్స్ కానీ లేకపోతే అక్కడ ఉండే గల్లీలో వాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ దాన్ని తన్నడము, పోయేటప్పుడు రాడిచ్చి కొట్టడము. నేను చూశానండి, రోడ్డు మీద వచ్చి వాళ్ళు ఏదో ఫుడ్ పెడుతున్నారు, ఫొటోస్ తీసుకుంటున్నారు. ఏంటి అంటే మనకేంటంటే మన ఇండియన్ సిస్టమ్ ఏంటంటే ఒకసారి మొత్తం అంతా ఎఫెక్ట్ అయిన తర్వాత అప్పుడు మనం దాని గురించి ఆలోచిస్తాం. కుక్కల బెడద నుంచి తప్పించుకోవడానికి లేదు మెడికల్ గా మనం ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి? ఇంకోటి ఏంటంటే అది కరిచినప్పుడు వాళ్ళకి ఇమీడియట్. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు సాక్షి టీవీ ఫ్యామిలీ. ఢిల్లీలో కుక్కల బెడద చాలా ఎక్కువైపోయి ఒక చిన్నారి బలైపోయిన సంఘటన తర్వాత సుప్రీంకోర్టు ఒక చాలా తీవ్రమైన నిర్ణయం ప్రకటించింది. ఢిల్లీలో వీధి కుక్కలన్నింటినీ తరలించి ఒక షెల్టర్లో పెట్టాలి, వీధి కుక్కల్ని మళ్ళీ వీధిలోకి వదలొద్దని చెప్పడంతో యానిమల్ యాక్టివిస్టులు అందరూ కొంత ఆందోళన చెందుతున్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తారు. కానీ ఫ్రాంక్లీ రేబీస్ బెడద కుక్క కాటుకి దారుణమైన పరిణామాలు రావడం చాలా సంఘటనలు మనం చూసాం. మన హైదరాబాద్లోనే చూసాం. అక్కడెక్కడో కబడ్డీ ప్లేయర్ కూడా ఆయన ఎప్పుడో 2 నెలల తర్వాత రేబీస్ అని గుర్తించి ఆయన మరణించిన సంఘటన కూడా ఇట్స్ అ వెరీ 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 అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. ఇవాళ ఇదే అంశంపై మాట్లాడబోతున్నాం. మనకి వీధి కుక్కలు దాదాపు లక్షల్లో ఉన్నాయి హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతంలో, హైదరాబాద్లో అని తెలుస్తోంది. వీ హ్యావ్ విత్ అస్ ప్రముఖ వైద్యులు, అందరికీ సుపరిచితులు, డాక్టర్ హరిదేవరాయల్ గారు. మెడికల్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ ద్వారా వారు ఇన్ఫర్మేషన్ని చాలా మందికి అందిస్తూ ఉంటారు. నమస్కారం అండి, వెల్కమ్. అలాగే శివనారాయణ గారు ఈజ్ పీపుల్ ఫర్ యానిమల్స్ అని యాక్టివిస్ట్. అంటే ఎక్కడ ఏ జంతువుకి ఇబ్బంది వచ్చినా కూడా వెళ్ళి రక్షించి రెస్క్యూ చేసి వాటిని సురక్షితంగా ప్రాంతాలకి తరలిస్తుంటారు. సో ఫస్ట్ వారితోటే మొదలు పెట్టబోతున్నాయి నిజానికి. శివనారాయణ గారు నమస్కారం, వెల్కమ్. ఈ నిర్ణయం చాలా మంది యానిమల్ యాక్టివిస్టులకి ఇబ్బందికరంగా ఉంది, మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఈ నిర్ణయంలో యానిమల్ యాక్టివిస్టుల కన్నా చాలా జంతువులు ఎక్కువ బాధపడుతున్నాయి. ఎందుకనంటే ఇప్పుడు కోర్ట్ అనేది ఒక జడ్జ్మెంట్ లాగా పాస్ చేశారు. సో దాన్ని బేస్ చేసుకుని అక్కడికి ఢిల్లీలో ఉన్న RWS ఏవైతే రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ ఉంటారో వాళ్ళందరూ కలిసి వాటన్నిటిని తీసేయాలని చెప్పి ఆల్రెడీ రిలోకేషన్ అనేది స్టార్ట్ చేశారు. సో ఢిల్లీలో మనం ఆ మున్సిపల్ కార్పొరేషన్ గురించి మాట్లాడుకుంటే అక్కడ యానిమల్ బర్త్ కంట్రోల్ అనేది ఒక ఇంప్లిమెంటేషన్ లేదు, క్రమపద్ధతి. తర్వాత అక్కడ ఏవైతే డాగ్స్ ఉన్నాయో వాటికి ప్రాపర్ వ్యాక్సినేషన్ లేదు. సో ఎక్కడైతే యానిమల్ బర్త్ కంట్రోల్ సరిగా జరగకుండా ఉంటుందో అక్కడ పాపులేషన్ అనేది పెరిగిపోతుంది. తర్వాత వీళ్ళు ఏవైతే డాగ్స్ ని తరలించాలి, వేరే చోట రిలోకేషన్ చేయాలని అంటున్నారు. సో అలాంటివి మనం చూసుకుంటే ఒక ఏ అనే కాలనీ నుంచి డాగ్స్ తీసుకెళ్లి బి అనే కాలనీలో పెడితే అక్కడ ఏ అనే కాలనీ బి అనే కాలనీ డాగ్స్ ని యాక్సెప్ట్ చేయవు. సో అక్కడ మొత్తం అంతా డిస్టర్బెన్స్ స్టార్ట్ అవుతుంది.
సో ఆ కాలనీ డాగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎలో చేయవు. సో అది లాస్ట్ అండ్ హంగ్రీ ఉంటుంది, తర్వాత దానికంటూ ప్రొటెక్ట్ చేసుకోవడానికి అది టెరిటోరియల్ కాదు. సో అక్కడ ఇష్యూస్ అనేవి స్టార్ట్ అవుతాయి. అలాంటి సిచువేషన్ లో డాగ్ బైట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అదే బేసికలీ మీరు అనేది షెల్టర్స్ లో అయ్యే పరిస్థితి ఇది, లేకపోతే షెల్టర్స్ లో కాదండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏదైనా ఒక రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు తీసుకెళ్లి ఇక్కడ కాలనీ డాగ్స్ ని వేరే పంజాగుట్టలో వదిలేస్తారు అనుకోండి, వాటికి వీటికి పడకుండా పడదు. అక్కడ ఒక మిస్కమ్యూనికేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత వాటికి ఇంకొకటి ఏంటంటే వాటికి ఫుడ్ దొరకదు. ఎందుకంటే డాగ్స్ అనేవి టెరిటోరియల్, అవి వాటి ఉండే ప్రాంతంలో అవి ఫుడ్ ఎక్కడ దొరుకుతాయని వెతుక్కుని వాటంతా స్వతంత్రంగా ఫుడ్ తీసుకుని తినగలవు. సో ఇవి దొరకకపోవడం వల్ల అట్లాంటి అగ్రెషన్ అనే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఎందుకంటే నీరు, ఫుడ్ అనేది డాగ్స్ కి చాలా మస్ట్ అండ్ షుడ్. సమ్మర్ లో కూడా, ఈ టైంలో కూడా చాలా మస్ట్ అండ్ షుడ్. ఏమంటే మీరు డాగ్స్ గురించి ఆలోచిస్తున్నారు, ఒకటి అరా అయినా కూడా ఈ సంఘటనలు చూసినప్పుడు మీకు ఇబ్బందికరంగా లేదా? కంపల్సరీ చిన్న పిల్లలండి, చిన్న పిల్లలు రోడ్ల మీద ఆడుతుంటే కుక్కలు వచ్చి అది కుక్కలు కూడా అనడం లేదు, ఆ పరిస్థితులను అంటున్నాం. ఎందుకంటే ఎవరో ఒకళ్ళు బాధ్యత వహించాలి. కంపల్సరీ బాధ్యత వహించాలి మేడం. బాధ్యత వహించాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ నుంచి ఉండాలి. ఎందుకంటే మనం ఏబీసీ గవర్నమెంట్ అన్నిటికీ, ఎందుకంటే 2001 లో మనకి గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేసింది యానిమల్ బర్త్ కంట్రోల్ గైడ్ లైన్స్. ఎందుకంటే ఒకవేళ డాగ్స్ అనేవి ఎక్కువైపోతే ఫ్యూచర్ లో ప్రాబ్లం ఉంటుందని యానిమల్ బర్త్ కంట్రోల్ రూల్స్ అనేది 2001 లో ఫామ్ చేశారు. అప్పటికి డాగ్ పాపులేషన్ ఎక్కువ లేదు, ఎవరికి ఇబ్బంది లేదు. సో ఇప్పుడు డాగ్ పాపులేషన్ ఎక్కువైంది, ఇబ్బంది స్టార్ట్ అయింది. సో ఇప్పుడు ఇబ్బంది స్టార్ట్ అయింది కాబట్టి అక్కడ ఒక జడ్జ్మెంట్ అనేది పాస్ చేశారు. యాక్చువల్లీ అక్కడ చనిపోయిన పాప కూడా రేబీస్ వల్ల కాదు, అది వేరే సమ్ ఇష్యూస్ వల్ల చనిపోయారు. సో అది పేపర్. కబడ్డీ ప్లేయర్ పరిస్థితి ఏంటి? ఏది ఇంకో కబడ్డీ ప్లేయర్ అంటే ఉంటాయండి, కానీ ఉన్నాయి, కానీ ఇది కమ్యూనికబుల్ ఉండకూడదని రేబీస్ వ్యాక్సిన్ అనేది కంపల్సరీ. రేబీస్ అనే సమస్య నిజమని నమ్ముతారా నమ్మరా? సమస్య అనేది నేనైతే నమ్మనండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైతే కర్మ పద్ధతులు ఇంప్లిమెంటేషన్ చేస్తే ఆ పద్ధతి అనేది ఆ ప్రాబ్లం అనేది ఉండదు. సో రేబీస్ అనేది డాగ్ నుంచే వస్తుంది అనేది అయితే ఉండదండి. ఎందుకంటే డాక్టర్ గారిని కూడా మనం అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు ఏమైనా సరే, ఏ హాస్పిటల్లోనైనా సరే రేబీస్ అనేది డాగ్ నుంచే కమ్యూనికబుల్ అవుతుంది, అందు గురించి రిజిస్టర్ చేస్తున్నారు అని అంటున్నారు. ఎందుకంటే ఒక రేబీస్ వ్యాక్సిన్ మనం తీసుకుంటే, ఒక డాగ్ బైట్ అయితే 5 డోసెస్ తీసుకుంటాం. సో ఎవ్రీ హాస్పిటల్లో దాన్ని ఎట్లా రిజిస్టర్ చేస్తున్నారంటే ఎవరైనా సెకండ్ డోస్కి వెళ్ళినా సరే అది న్యూ కంప్లైంట్ కిందనే రిజిస్టర్ చేస్తున్నారు. సో మీరు అనేది రేబీస్ నంబర్ ఆఫ్ వ్యాక్సిన్స్ ఇవ్వడం అనేది ఒక కొలమానం కాకూడదు కుక్క కాట్లకి, అంతేనా? నేను అనేది దానికోసం కాదు. రేబీస్ జరుగుతూ ఉంటే ఇన్సిడెంట్స్ జరగదని ఏముండదండి. ఇప్పుడు మానవ తప్పిదాలన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనుషులు కూడా ఉన్నారు, కొంతమంది ఇప్పుడు పిల్లల్ని ఇట్లా చేసి చంపేస్తూ ఉన్నారు, అవన్నీ కూడా జరుగుతున్నాయి. అట్లాంటి మనుషులందరినీ అలా కాదండి, అది మీరు అనేది రైటే. మీరు అనేది ఒకసారి మీరు జంతు ప్రేమికులు కాబట్టి మీరు అలాగే మాట్లాడతారు. ఐ అండర్స్టాండ్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ. కానీ దీనికి పరిష్కారం ఏంటి మాట్లాడదాం. బట్ ఈ లోపల డాక్టర్ గారు ఉన్నారు. అసలు రేబీస్ అన్నది ఇస్ ఇట్ రియల్ ఇష్యూ అండి? ఈ రోజు భారతదేశంలో రేబీస్ కేసెస్ వస్తున్నాయా లేదా? కుక్కల నుంచి ఎన్ని వస్తున్నట్టు మనకు తెలుస్తుంది. Rabies is caused by dogs and it is very clear. It is such a dangerous viral infection. ఒకసారి గనుక అటాక్ అయింది అనుకోండి, దాన్ని ఇమ్మీడియట్ గనుక సోప్ వాటర్ తో వాష్ చేస్తే ఓకే, ఇట్ కెన్ బి లిటిల్ కంట్రోల్. లేదంటే అది గనుక ఒకసారి స్ప్రెడ్ అయింది అనుకోండి, ఇట్ విల్ వెరీ డేంజరస్. యాక్చువల్లీ ఇట్ లీడ్స్ టు మార్టాలిటీ. అదే చూస్తున్నాం కదండి, వెరీ వెరీ బ్యాడ్ కండిషన్ అండి. దీని వల్ల చాలా మంది చనిపోతున్నారు రేబీస్ వల్ల. అంటే ఇప్పుడు ఒక కుక్క ఎందుకు కరిసిద్ది అనేది ఇట్స్ ఇమ్మెటీరియల్ అండ్ బికాస్ దానికి ఏం తెలియదు. దానికి ఆల్రెడీ రేబీస్ ఉండటం వల్ల, పర్టికులర్గా ఈ స్ట్రే డాగ్స్ లో ఏంటంటే, రోడ్డు మీద ఉన్న డాగ్స్ ఏంటంటే వాళ్ళకి ఆల్రెడీ రేబీస్ ఎఫెక్ట్ అయినప్పుడు ఆ రేబీస్ వల్ల కలిగే ఇరిటేషన్ వల్ల అది ఫాస్ట్ ఎవరు కనపడిన వెళ్ళి కట్ చేసిద్దండి. దానికంటూ కంట్రోల్ ఉండదు. అది చిన్నపిల్లలు పెద్దోడు దానికి ఏం తెలియదు. సో యాక్చువల్గా ఏంటంటే వాట్ గవర్నమెంట్ ఈస్ డూయింగ్ రైట్ నౌ ఇస్ ద వెరీ గుడ్ థింగ్. యాక్చువల్లీ స్ట్రే డాగ్స్ ని ఒక చోట పెట్టేసేయాలి, ఒక ఏరియాలో. అంటే గవర్నమెంట్ సుప్రీంకోర్టు కూడా ఏమని ఇచ్చిందంటే, ఒక 10 acres ల్యాండ్ తీసుకొని స్ట్రే డాగ్స్ అన్ని అక్కడ పెట్టేసేయండి ఒక చోట. వాళ్ళకి కావాల్సిన ఫుడ్ మెటీరియల్, అంటే ఇప్పుడు ఎవరైనా స్పాన్సర్ చేయాలనుకుంటే అక్కడ డైరెక్ట్ స్పాన్సర్ చేసేయండి. వాళ్ళు మీకు జంతు ప్రేమ ఉంటే అక్కడ చూపించండి, మీరు వెళ్ళి. అవును, అంతే కదా, అక్కడ చూపెట్టండి. మీరు స్పాన్సర్ చేయాలంటే అక్కడ చేయండి. మీరు ఫుడ్ అక్కడ ఇవ్వండి, వాటికి కూడా వ్యాక్సినేషన్ ఇవ్వండి, రేబీస్ వ్యాక్సిన్ ఎవ్రీ. మీకు అన్ని ఒక చోట ఉన్నాయి అనుకోండి, మీకు ఈజీ అయింది వ్యాక్సినేషన్ ఇవ్వడానికి కూడా వాటికి. సో వాటి వల్ల ఎవరికి హాని ఉండదు. ఇంకోటి ఏంటంటే ఒక చోటే మీరు ఫుడ్ కానీ వాటర్ కానీ అన్ని ప్రొవైడ్ చేయొచ్చు మీరు. ఇప్పుడు రేబీస్ ప్రివెంట్ చేసే వ్యాక్సిన్ ఉంది. అయితే రేబీస్ కుక్కకి ఇస్తే కనుక అది ఇంకా మళ్ళీ ఖర్చునా కూడా ఏం కాదని గ్యారంటీ ఇవ్వచ్చా? అంటే దానికి రెగ్యులర్ ఇస్తుండాలి, రెగ్యులర్ ఇంటర్వల్స్ లో ఇస్తుండాలి. ఇప్పుడు షెల్టర్ ఆప్షన్ ఇచ్చారు కదండి, ఈ షెల్టర్ కి అన్ని తరలించేసారు అనుకోండి, జస్ట్ ఓకే హైపోథెటికల్ గా మాట్లాడదాం. షెల్టర్ కి 1,00,000 కుక్కలు తీసుకెళ్లి పెట్టారు, వరుస పెట్టి అన్నిటికీ ఒక డ్రైవ్ వ్యాక్సినేషన్ ఇచ్చేసారు అనుకోండి. ఈజ్ ఇట్ వయబుల్? అంటే ఒకవేళ తర్వాత వీధుల్లోకి వెళ్ళినా కూడా ఇబ్బంది కాదని ఉంటుంది అలా? ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ అండి. ఒకసారి వ్యాక్సిన్ ఇస్తే ఏంటంటే అది కరిచినా కూడా ఆ ఎఫెక్ట్ ఉండదు అనమాట. యాక్చువల్ కాకపోతే ఏంటంటే మనకేంటంటే మన ఇండియన్ సిస్టమ్ ఏంటంటే ఒకసారి మొత్తం అంతా ఎఫెక్ట్ అయిన తర్వాత అప్పుడు మనం దాని గురించి ఆలోచిస్తాం. వేరే కంట్రీస్ లో ఏంటంటే దే గో ఇన్ టు ద ప్రివెన్షన్ సైడ్. ఇప్పుడు వేరే కంట్రీస్ లో ఏంటంటేనండి, వేరే కంట్రీస్ లో కూడా డాగ్స్ ఇట్లా ఉంటాయండి.
స్ట్రే డాగ్స్ అన్ని ఒక 5 acres 10 acres ల్యాండ్లో ఇట్లా పెడతారనమాట ఒక చోట పెట్టి దే విల్ టేక్ కేర్ ఆఫ్ దోస్ థింగ్స్. కానీ మన కంట్రీలో ఆ సిస్టమ్ లేదు. ఇప్పుడు ఫస్ట్ టైం ఈ కోర్టు ఇచ్చిన ఆర్డర్ వల్ల దే ఆర్ ప్లానింగ్ టు డూ లైక్ దట్, విచ్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు నేను రోడ్డు మీద వస్తున్నప్పుడే అక్కడ ఒక 5-6 డాగ్స్ ఉన్నాయండి, అవి తిరుగుతూ ఉంటాయి. భయం వేస్తుందంటే ఏం తెలియదండి, ఏం చెప్పలేమండి. అందులో గబాలను ఒకటి ఎమ్మడిపడింది అనుకోండి, దాన్ని చూసి వేరే కూడా ఎమ్మడిపడతాయి. సో ఒకేసారి 5 డాగ్స్ ఎమ్మడిపడ్డాయి అనుకోండి ఒక మనిషి వెనకాల, ఎంత ఇబ్బంది అయిద్దండి. అది ముసలోళ్ళు, ఏజ్డ్ పీపుల్, వాళ్ళకి ఎంత కష్టం. కాబట్టి వీధుల్లో కుక్కలు ఉండకూడదు అన్నది చాలా మంది వెరీ రైట్ ఫీల్ అవుతుంది. మీరు చెప్పండి శివనారాయణ గారు, డాక్టర్ గారు చెప్పింది కరెక్టా కదా? యాక్చువల్లీ కరెక్టే, నేను కాదనట్లేదు. కానీ దీనిలో ఒక విషయం ఉంది. సార్ ఏదైతే ఫారెన్ కంట్రీస్ తో మనల్ని పోల్చుతున్నారు ఇండియాని, అక్కడ ఏంటంటే అక్కడ ఉన్న బ్రీడ్స్ ని వాళ్ళు ఓన్ గా అడాప్ట్ చేసుకుంటారు. కానీ మన ఇండియాలో ఉన్న పరిస్థితి ఏంటంటే మన ఇండియన్ డాగ్స్ ని మనమే చూడము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అన్ని కూడా మనకి ఇంపోర్టెడ్ కావాలి. ఆస్కీస్ అని ఇవని అవని చాలా బ్రీడ్స్ తీసుకున్నారు. అన్ని అక్కడి నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుని ఇక్కడ బ్రీడ్ చేసుకుంటున్నాం. అప్పుడు మన ఇట్లాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు ఎవరికైతే జంతు ప్రేమికులు ఉంటారో, లేకుంటే నేను ఒక కుక్కని నేను పెంచుకోవాలనుకుంటున్నాను, మన ఇండియన్ డాగ్ని అడాప్ట్ చేసుకుంటే ఈ పాపులేషన్ ఇష్యూ ఉండదు కదా. అప్పుడే స్ట్రీట్స్ నుంచి తీసుకుని వాటిని పెంచుకుంటే కంపేర్ టు బ్రీడ్ డాగ్స్ కి స్ట్రీట్ డాగ్స్ కి కంపేర్ చేస్తే దీనికి చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉండవు. ఎందుకంటే మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ స్ట్రీట్ డాగ్స్. ఇప్పుడు చిన్న గీత పెద్ద గీత అండి. ఇప్పుడు సర్వైవల్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ సేఫ్టీ అని పెట్టినప్పుడు సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ అది ఎవల్యూషన్ లో ఒక అంశం. అది అందరికీ సరే సమానమైన హక్కులు ఇవ్వాలి, అసలు జీవరాశులన్నీ దేవుడు సృష్టించినవే అని ఆ కోణం నుంచి చూస్తే అది వేరు. కానీ మామూలుగా సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ అంటారు. హ్యూమన్ రేస్ లో ఇప్పుడు ఈ రోజు ప్రతి వీధిలో 10 కుక్కలు 12 కుక్కలు అరుస్తూ అటు ఇటు తిరుగుతూ హల్చల్ చేస్తూ, ఏ పిల్లకి ఎప్పుడు బైక్ మీద వెళ్తున్నప్పుడు ఎప్పుడు వెంటపడి కరుస్తాయో తెలియని పరిస్థితులు చాలా సంఘటనలు చూస్తున్నాం. రేబీస్ వచ్చినా రాకపోయినా. దానికి ఏంటి పరిష్కారం చెప్పండి? పరిష్కారం ఏంటంటే మేడం, ప్రెసెంట్ అయితే ఓవర్ పాపులేషన్ అయిపోయింది మేడం ఇండియాలో. సో ఇప్పుడు ఇమీడియట్ అయితే మనం పరిష్కారం దానికి చూపలేము. ఏ ఓవర్ పాపులేషన్? కుక్కలదా మనుషులదా? మనుషులది కాదండి, అటు మనుషులు ఉన్నారు, ఇటు డాగ్స్ కూడా ఉందండి. అటు ఇటు అని చెప్పి మనం చెప్పలేము, రెండు ఉన్నాయి. ఓవర్ పాపులేషన్ డాగ్స్ ఉన్నది. సో మనం అది ఇంప్లిమెంటేషన్ ఏబీసీ ఇంప్లిమెంటేషన్ అంటే చాలా తక్కువ ఉంది. మనం ఢిల్లీ టు హైదరాబాద్ పోల్చుకుంటే మన 10 years కంటే ముందటి నుంచే హైదరాబాద్ లో యానిమల్ బర్త్ కంట్రోల్ ప్రోగ్రామ్ నడుస్తుంది. అక్కడ ఎటువంటి ప్రోగ్రామ్ లేదు. ఎన్ని కుక్కలు ఉన్నాయండి ఇప్పుడు ఈ రోజు? అక్కడైతే 3 lakhs ప్లస్ ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారండి. ఇక్కడ 10 లక్షలు ఉన్నాయి కుక్కలు అని చెప్పి నేను ఒక యాక్టివిస్ట్ చెప్పారు, మీ యానిమల్ యాక్టివిస్ట్. ఇక్కడ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 10 లక్షల కుక్కలు అండి అక్కడ చెప్తున్నా. సో ఉన్నది. సో సైంటిఫిక్ గా అది వర్కౌట్ అవ్వదు మేడం. ఎందుకంటే అన్ని తీసుకెళ్ళి ఒకటేసారి పెట్టడం అనేది చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న యానిమల్ బర్త్ కంట్రోల్ కే చాలా బడ్జెట్లు వేసి చేస్తున్నారు. ఇప్పుడు హైదరాబాద్ లోనే మెయిన్ హబ్ గా ఏబీసీ చేస్తున్నారు. మిగతా మున్సిపాలిటీస్ రిమోట్ ఏరియాస్ లో అంత ఏబీసీ నడవట్లేదు, ఎందుకంటే బడ్జెట్ ప్రాబ్లం. సో మీరు కాప్రా, అసలు కొంపల్లి కొన్ని ఏరియాలు చెప్తానండి, మీరు ఒక్కసారి వెళ్ళి చూడండి. కాప్రా, తర్వాత ఏఎస్ రావు నగరు, డాబా గార్డెన్స్, ఆ ఏరియాలోకి వెళ్తే అసలు ఎప్పుడొచ్చి కుక్క అటాక్ చేస్తున్నా భయంగా ఉంటుంది. ఇక్కడ నుంచి పక్కింటికి వెళ్ళాలంటే, ఎందుకంటే అక్కడ హ్యూమన్ పాపులేషన్ కూడా కొంచెం తక్కువ ఉంటుంది. కాలనీల్లో కూడా కుక్కలు ఎక్కువ ఉంటాయి, స్వైర విహారం చేస్తూ ఉంటాయి. ఏం చేయాలి చెప్పండి? సో ఏంటంటే మేడం, ఈ యాన్యువల్ బర్త్ కంట్రోల్ ఇంప్లిమెంటేషన్ చేసిన తర్వాత ఏదైనా కుక్క నాన్ ఆపరేటెడ్ ఉందంటే దానికి ఇయర్ నాచింగ్ అనేది ఉండదు, చెవి కట్ అయి ఉండదు. సో చెవి కట్ అవ్వకుండా ఉన్న కుక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసి మనకి ఇక్కడ హైదరాబాద్ లో GHMCకి రిపోర్ట్ చేస్తే, మేము ఆల్రెడీ ఎన్బిల్ నగర్ జోన్ లో యానిమల్ బర్త్ కంట్రోల్ ప్రోగ్రామ్ చేస్తున్నాం. సో రిపోర్ట్ చేయడం వల్ల వాళ్ళు వచ్చి పికప్ చేసి తీసుకెళ్లి దానికి యానిమల్ బర్త్ కంట్రోల్ ప్రోగ్రామ్ చేసి ఎట్ ఏ టైం దానికి యాంటీ రేబీస్ వ్యాక్సినేషన్ అని కూడా, ఏదైతే రేబీస్ కమ్యూనికబుల్ అంటున్నారో అది జరగకుండా, రేబీస్ వాటికి కూడా రాకుండా, హ్యూమన్ లైఫ్ కూడా ప్రాబ్లం లేకుండా ఇచ్చి సేమ్ ప్లేస్ లో రిలీజ్ చేస్తారు. ఒకటి చెప్తాను చూడండి, కుక్క రేబీస్ ఉన్న కుక్క కరిచినా, రేబీస్ లేని కుక్క కరిచినా, కుక్క కాట అన్నది చాలా ఇట్స్ అ వెరీ ట్రామాటిక్ ఇన్సిడెంట్. అది ఒప్పుకుంటున్నారా మీరు? నేను కాదనట్లేదు. మామూలు రేబీస్ లేని కుక్క కరిస్తే చమ్మగా ఉండదు, హాయిగా నొప్పెడుతుంది, అది కూడా బాగా నొప్పెడుతుంది. ఏం చేయాలి చెప్పండి? ఏమిటంటే ఇన్సిడెంట్స్ వల్ల కొంతమందికి అవేర్నెస్ లేదు మేడం. ఎందుకంటే డాగ్ బైట్ అనేది అది కావాలని జరిగిందా లేకుంటే అనుకోకుండా జరిగిందా అనేది పక్కకు పెడితే, వాటికి డాగ్ అనేది తెలియదు నిజంగా. ఇట్లా వీళ్ళకి కరవాలి, వీళ్ళకి ఇది పాస్ చేయాలని వాటికి కూడా తెలియదు. కొంతమందికి అవేర్నెస్ లేదు. ఏమవుతుందంటే కుక్క కాట్ అయిన తర్వాత చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు మేడం. నేను పర్సనల్ గా ఒక స్ట్రీట్ డాగ్స్ ఇష్యూ ఉంటే అక్కడికి వెళ్ళి మాట్లాడడానికి, కమ్యూనిటీలో అవేర్నెస్ స్ప్రెడ్ చేయడం, కానీ చందానగర్ తాండంకి వెళ్ళా, అక్కడ డాగ్ బైట్ అయిన ఆమె వ్యాక్సిన్ కూడా తీసుకోలేదు మేడం. లిటరలీ ఎందుకు తీసుకోలేదు అని అడిగితే మాకు తెలియదు అంటున్నారు యాంటీ రేబీస్ గురించి. నేను పర్సనల్ గా ఆటో బుక్ చేసి ఆమెని మన బొరబండలో ఉన్న హాస్పిటల్కి పంపించా. వాడు బతికారు కదా. ఎటువంటి ఇష్యూ కాదు మేడం. డాగ్ బైట్ ఇట్లా ఎంత మందినని మీరు ఒక్కొక్కళ్ళని తీసుకెళ్లి ఎట్లా చేస్తారు అసలు? మేడం గవర్నమెంట్ నుంచి అవేర్నెస్ కూడా స్ప్రెడ్ చేయండి. అవేర్నెస్ దట్ ఈస్ ఎ డిఫరెంట్ ఇష్యూ. ఇప్పుడు ఇందాక నేను చెప్తున్నది ఏంటంటే, వాళ్ళు జంతువుల్ని వేరే కంట్రీస్ లో వాళ్ళు పెంచుకుంటారు, ఇక్కడ వీటిని పెంచుకోరంటే, ఓవరాల్ గా చూస్తే పెట్ డాగ్స్ 33% ఉంటే 55% ఈ స్ట్రే డాగ్సే ఉన్నాయండి. ఇంకోటి ఏంటంటే, ఎప్పుడైతే
పెట్ డాగ్స్ కనుక అబండన్ అవుతుందో అవి మళ్ళీ స్ట్రే డాగ్స్ పాపులేషన్ ఇంకా పెరుగుతుంటది. సో దీనివల్ల ఏమైందంటే మనకి ఎప్పుడు డేంజరే అది. స్ట్రే డాగ్స్ అనేది ఎప్పుడు డేంజర్, రిస్కే అది. ఇప్పుడు సపోజ్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తామండి. డాగ్ ఏంటంటే దానికి ఏం తెలియదు, ఎవరిని ఎప్పుడు కలవాలి ఏం తెలియదు, రోడ్డు మీద ఇష్టం వచ్చినట్టు పరిగెత్తుంటది. దాని సేఫ్టీ కోసం కూడా ఆలోచించి దిస్ ద రైట్. ఇప్పుడు డాగ్స్ పరిగెత్తుంటాయండి రోడ్డు మీద, గబాల కార్ కింద పడితే ఎవరు రెస్పాన్సిబుల్ అండి? కార్ సడన్ బ్రేక్ వేసుకోవాలా? బైక్స్ మీద ఎమ్మడి పడుతూ ఉంటాయి. ఆ బైక్స్ ఇట్లా ఇట్లా వేరే వాళ్ళు గుద్దుకుంటాడా? పాపం కుక్క, దాని ట్రాఫిక్ రూల్స్ తెలియవు చెప్పుకుంటే అటు మనిషికి కుక్కకి ఎంత డేంజర్ అసలు అది. ఇప్పుడు అట్లాంటప్పుడు నువ్వేం చేయాలంటే అటు కుక్క కూడా సేఫ్టీ, నీకు ఒక చోట పెడితే కుక్క కూడా సేఫ్టీ. అది కానీ చాలా షెల్టర్స్ లో ఫ్రాంక్ డాక్టర్ గారు, బికాస్ ఆఫ్ ద అంటే ఇంత చిన్న స్పేస్ లో ఒక 20, 30, 40 కుక్కల్ని పడేస్తారు. వాటికి మూవ్మెంట్ కి స్పేస్ ఉండదు, ఆల్మోస్ట్ వాళ్ళు చచ్చిపోయినట్టే ఉంటుంది వాటి రెస్ట్ ఆఫ్ ద లైఫ్ అని నిన్ననే ఒక చాలా పెద్ద యానిమల్ యాక్టివిస్ట్ నాతో మాట్లాడారు ఇదే విషయం. అంటే దట్ హ్యాపెన్స్ ఇన్ సమ్ ప్లేసెస్ అండి. బట్ ఓన్లీ వన్ థింగ్ ఇస్, సపోజ్ బ్లూ క్రాస్ ఉందండి, దే గెట్ లాట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫండ్స్. అసలు వాళ్ళైతే మాక్సిమం మెయింటైన్ చేయొచ్చు అసలు మొత్తం. అవును, స్ట్రే డాగ్స్ మొత్తం వాళ్ళు ఒక్కళ్ళే మెయింటైన్ చేయొచ్చు బ్లూ క్రాస్ వాళ్ళు. అవును, మరి వాళ్ళు ఎందుకు ఇన్వాల్వ్ కావట్లేదు ఇందులో? ఇంకోటి అండి, ఇప్పుడు ఈ చిన్న పిల్లల్ని చూస్తున్నాము. మొన్న ఒక టాప్ బిజినెస్ మ్యాన్ ఆయన చంపేసింది రోడ్డు మీద, మళ్ళీ ఆ ఫుట్బాల్ ప్లేయర్ చనిపోయినారు. వీళ్ళందరూ చనిపోతున్నప్పుడు అప్పుడు వీళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు? అరే డాగ్స్ ఇట్లా చేస్తున్నాయి, మనం ఏం చేయాలనేది వాళ్ళు ఆ రోజు వచ్చి ఎందుకు మాట్లాడట్లేదు వాళ్ళు? అది ఇప్పుడు ఈ డాగ్స్ ని ఇట్లా మనం ఆపుతుంటే, అరే డాగ్స్ ని మీరు ఇట్లా చేస్తున్నారు అంటున్నారు. డాగ్స్ ని చేయటం కాదు, దాని వల్ల ఎంత హాని జరుగుతుందని అది ఓవర్ పాపులేషన్ ఒకటి. తర్వాత ఏవైతే ఎన్జిఓస్ గురించి అంటున్నారో, మేము పీపుల్ ఫర్ యానిమల్స్ అనే సంస్థ నుంచి కొన్ని ఇయర్స్ నుంచి సండే అడాప్షన్ డ్రైవ్స్ పెడుతున్నాం. అది కాక వరల్డ్ జూనోసిస్ డే కి తర్వాత ఇంకా వేరే ఏదైనా సరే, ఏదైనా ఒక రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ టైప్ అయ్యి వాళ్ళ దగ్గర ఉన్న కమ్యూనిటీలో డాగ్స్ అన్నిటికి వ్యాక్సినేషన్ చేయడము, అక్కడ ఉన్న వాటికి యానిమల్ బర్త్ కంట్రోల్ ప్రోగ్రామ్ చేయడము, తర్వాత ఏదైనా యాక్సిడెంట్స్ లో ఏదైనా డాగ్స్ బయట బాధపడుతుంటే వాటి గురించి అని తీసుకెళ్లి మేము ట్రీట్మెంట్స్ ఇచ్చి రిలీజ్ చేయడము. ఎవరైతే అవేర్నెస్ మన పబ్లిక్ కి అవి వచ్చినప్పుడు ఎట్లా బిహేవ్ చేయాలి వాటితోని మా దగ్గర నుంచి మేము ఎంత చేయాలో అంత చేస్తున్నాం. ఏదైతే మీరు షెల్టర్స్ అంటున్నారో గవర్నమెంట్ మెయింటైన్ చేసేవి, అందులో సరిగా స్టాఫ్ ఉండరండి. ఇప్పుడు మీరు అన్నారు నిజంగా మీ నోటి నుంచి వచ్చింది, ఇప్పుడు ఒక చిన్న ప్రదేశంలో 20 డాగ్స్ పెట్టేశారు అంటున్నారు. ఒకసారి సార్ని అడగండి డాక్టర్ గారిని, ఒక డాగ్ ఒక షెల్టర్ లో బతకాలంటే దానికి ఎంత స్పేస్ ఉండాలి? అవునండి, ఇంత పర్టికులర్ లిమిటెడ్ స్పేస్ అని కాదు. మీ ఇప్పుడు ఏమంటున్నాం, సుప్రీంకోర్టు ఏమని ఇచ్చింది, స్ట్రే డాగ్స్ అన్నిటిని ఒక పెద్ద ఏరియాలో ఒక చోట పెట్టమంటుంది. అవును, సో వాట్ ఈస్ రాంగ్ ఇన్ దట్? అంటే వీధి చివర ఎక్కడో, అంటే ఊరు చివర ఒక కొంచెం పెద్ద ఓపెన్ ఏరియా తీసుకుని వాటిని పెడితే తప్పేంటనేది. ఇప్పుడు గవర్నమెంట్ అన్నిటికీ ల్యాండ్స్ ఇస్తుంది కదా, దీనికి కూడా ఒక 10 acres ల్యాండ్ మీరు అడగండి గవర్నమెంట్ ని, ఒక 10 acres ల్యాండ్ ఇమ్మని అడగండి. అక్కడ స్ట్రే డాగ్స్ పెట్టి మీరు రెగ్యులర్ చూసుకోండి. అన్నిటిని స్టెరిలైజ్ చేసేస్తే కుక్కల్ని. పాయింట్ ఆఫ్ వ్యూ లో ఇంటర్వ్యూ అవుతున్నా, ఎందుకంటే మన ఇండియాలో ఎస్పీసీ అని ఒకటి ఉంది మేడం, సొసైటీ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టు యానిమల్స్ అని యాక్ట్ 1960 ఉంది. ఎవ్రీ డిస్ట్రిక్ట్ లో ఎస్పీసీఏ ఫామ్ అయి ఉంటుంది. దిస్ చైర్పర్సన్ ఆఫ్ డిఫెక్ట్ ఇస్ మన ఎవరైతే మన కలెక్టర్ గారు చైర్పర్సన్, దానికి డిస్ట్రిక్ట్ వెటర్నరీ ఆఫీసర్, దానికి సెక్రటరీ, తర్వాత ఎస్పీ, తర్వాత ఎవరైతే డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళందరూ మెంబర్స్. ఆ రోజుల్లో ఎస్పీసీఏ ఫామ్ అయిన 1960 నుంచి 2 acres ల్యాండ్ ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ రూల్ చేసి పెట్టుకుంది. ఎన్ని డిస్ట్రిక్ట్స్ కి ఎస్పీసీఏ ల్యాండ్ అలొకేట్ అయింది? తప్పకుండా అవి పర్సూ చేయాల్సిన విషయాలు. మరి మేము ఫైట్ చేస్తున్నాం దాని గురించి. ఎస్పీసీఏ ల్యాండ్ ఎందుకు ఇవ్వట్లేదు? అక్కడ యానిమల్స్ కి అక్కడ ఆ ఎస్పీసీఏ మెయిన్ మోటివ్ ఏంటంటే ఇటువంటి ఓవర్ పాపులేషన్ కాకుండా ఏమైనా డాగ్ బైట్స్ అయినా లేకపోతే యానిమల్స్ ఏదైనా ఇంజూరీ అయి బాధపడినా తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఆ షెల్టర్స్ లో పెట్టాలి అని. అసలు ల్యాండ్ అలొకేట్ చేయట్లేదు. ఇంకా దాని గురించి ఏమంటారు? అప్పుడు వచ్చిన రూల్స్ ఇంకా ఇంప్లిమెంట్ కాలేదు. ఇప్పుడు ఆబ్వియస్లీ సుప్రీం కోర్టు ఇలా చెప్పిందంటే ల్యాండ్ ఇమ్మని అర్థం. అలాగా ఇతర నగరాలు కూడా పాకిందని. ఇప్పుడు హైదరాబాద్ కు వచ్చింది, హైదరాబాద్ లో ఇంత దారుణమైన సంఘటన జరిగి కుక్క వచ్చి అసలు నా ఒక చిన్న 6 కుక్కలు వచ్చి ఒక పిల్లాడిని దారుణంగా అక్కడ రేబీస్ ఉందా లేదా అసలు అసలు అవసరం అడగాల్సిన ప్రశ్న కూడా లేదు. ఎందుకంటే అవి కరిచిన ధాటికి ఆ పిల్లవాడు అక్కడికక్కడ మరణించాడు. ఆ కుటుంబంలో ఎంతటి చాలా చూసామండి మనం. పర్సనల్ గా పోయి వాళ్ళతో కూడా మాట్లాడాను. దమ్మాయి కూడా ఇన్సిడెంట్ ఒకటి, అంబర్పేట ఇన్సిడెంట్ కంపల్సరీ మాట్లాడు. ఎందుకంటే అది అనుకోకుండా జరిగిందా కావాలని జరిగిందని అయితే మనం చెప్పలేం మేడం, కంపల్సరీ. ఎందుకంటే నేను ఒక మనిషిని, నాకు బాధ ఉంటుంది, నాకు హ్యాపీనెస్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. నేను మనిషిగానే ఫీల్ అవుతా. కాకపోతే ఏంటంటే వాటి గురించి కూడా ఆలోచించండి అని చెప్పేసి మా ప్రయత్నం అనమాట. వాటి గురించి తప్పకుండా అంటే ఇది తీరుతెన్నులు విధి విధానాలు తప్పకుండా కరెక్ట్ గా జరగాలి. ఏంటంటే కుక్కలకు కూడా సురక్షితమైన ప్రాంతం ఉండాలి. ఎందుకంటే కానీ ఇక్కడ ఒక విషయం డాక్టర్ హరిహర దేవరాయలు గారు, ఇప్పుడు ఒక కుక్కకి రోజుకి భోజనం పెట్టడానికి ఎంత పడుతుంది? ఇక్కడ మన కుక్క ఇప్పుడు ఏదైనా ఒక వీధి కుక్కకి 2 పూట్ల ఒక షెల్టర్ లో భోజనం పెట్టాలంటే మేడం కుక్కలు ఎన్ని పూటలు తింటాయి ఫస్ట్ అసలు చెప్పండి? 3 పూటలు పెట్టొచ్చు మేడం. అంటే మనం పెట్టడం బట్టి, ఎందుకంటే స్ట్రే డాగ్స్ అనేవి నాకు ఈ పూట అన్నం దొరుకుతుందో లేదని కూడా దానికి తెలియదు. దానికి ఏ పూట అన్నం తింటుందో తెలియదు, నెక్స్ట్ డే దానికి రైస్ దొరుకుతుందో లేదో కూడా తెలియదు.
సో ఇప్పుడు ఎవరైతే హైదరాబాద్ లో ఉన్నారో చాలా మంది ఫీడింగ్ చేస్తున్నారు, వాళ్ళని కూడా అబ్జెక్ట్ చేస్తున్నారు. అదే వాళ్ళని కూడా అబ్జెక్ట్ చేస్తారు, ఎందుకంటే వాటికి అలవాటు అయిపోయి అవి చుట్టూ ఉండిపోతాయని. అవును. సో అలాంటి తరుణంలో ఏం చేయాలంటే మేడం, అన్నిటి చోట్ల పెట్టనివ్వకుండా వాళ్ళతో మాట్లాడి, ఎందుకంటే కొన్ని జోన్స్ ఉండాలి, చేస్తారు, సౌర్స్ ఉంటది, వాళ్ళతో మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఎన్ని డాగ్స్ ఉన్నాయని తెలుస్తుంది, ఏ దానికి వ్యాక్సినేషన్ అయింది, ఏ దానికి పిల్లలు పట్టుకుని ఉంటాయి, ఎన్ని ఆడ కుక్కలు ఉన్నాయి, ఎన్ని మగ కుక్కలు ఉన్నాయని చాలా సోర్స్ ఆఫ్ డేటా ఉంటది వాళ్ళ దగ్గర. వాళ్ళతో మాట్లాడి మన కమ్యూనిటీని చాలా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. కానీ వాళ్ళనే మనం ఇబ్బంది పెడుతున్నాం. వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు ఖచ్చితంగా, ఎందుకంటే దీనికి ఒక పరిష్కారం అయితే కావాలి. ఇప్పుడు కుక్కకు ఒక రోజుకో 50 రూపాయలు అవుతుందా? యాక్చువల్లీ ఏంటంటే మేడం, బయట పిడిగ్రీ తినవు మేడం, అవి మ్యాక్స్ రైస్ తింటే జంక్ ఫుడ్ ఎక్కువ అలవాటు. సో వేస్ట్ మేనేజ్మెంట్ కాబట్టి మన దగ్గర చాలా తక్కువ గార్బేజ్ లోకి వెళ్ళి తినేస్తాయి. మ్యాక్స్ 250 to 300 grams కంటే ఎక్కువ తినదు ఒక్క పూట. అదే ఎంత ఖర్చు అవుతుంది ఒక ఉజ్జాయింపుగా చెప్తున్నా? ఉజ్జాయింపుగా ఒక 60-70 రూపీస్ అనుకోండి మేడం. ఒక 60-70 రూపాయలు రోజు కంటే మనకి 1,00,000 కుక్కలు ఫీడ్ చేసినా కూడా 10 లక్షలు తీసేయండి. 1,00,000 కుక్కలకి ఒక పూటే అదే రోజుకి ఎంత అవుతుందని అడుగుతున్నా. రోజుకి 100 రూపాయలు పైన అవుతుంది మేడం, ఎందుకంటే మెయింటెనెన్స్ ఉంటుంది వాటిది. దానికి మళ్ళీ ఒక స్టాఫ్ ని హైర్ చేయాలి, పెట్టుకోవాలి. కాబట్టి ఇవన్నీ ఖర్చులు ఎవరు భరిస్తారని ఫైనలీ మన టాక్స్ పేయర్స్ మనీ పోతుంది. ఎగ్జాక్ట్లీ. గవర్నమెంట్ షెల్టర్ అంటే తప్పకుండా మనం కట్టే ట్యాక్స్ నుంచి తీసుకుంటారా డబ్బులు? అవునండి. ఇప్పుడు ఒకటి గవర్నమెంట్ విల్ ప్రొవైడ్ ద ల్యాండ్. ఎవరైతే నేను అంటుంది ఏంటంటే ఈ ఆర్గనైజేషన్స్ ఉన్నాయో, ఇప్పుడు బ్లూ క్రాస్ పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ కానీ వీళ్ళంటే ఆర్గనైజేషన్స్ కానీ దే కెన్ స్టార్ట్ ఫీడింగ్ ద డాగ్స్ దేర్. అక్కడే చేసుకోవచ్చు వాళ్ళు. ఆల్సో ఈ హోటల్స్ లో ఎక్సెస్ వేస్ట్ అయిపోయినవన్నీ కూడా దే కెన్ స్టార్ట్ సెండింగ్ ద ఫుడ్ టు దట్ ప్లేస్. యాక్చువల్లీ ఇప్పుడు ఎంత ఫుడ్ వేస్ట్ అయిపోతుందండి పెళ్లిళ్లలో, వీటిల్లో వాటిలో. ఆ సిస్టమ్, ఆ మోడ్ ఆఫ్ థింకింగ్ రాలేదు ఇంకా మనకి. ఎగ్జాక్ట్లీ మేడం, మీరు చాలా ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నారు, కానీ ఇక్కడ గురించి మన వాళ్ళైతే అంతా చేసేటట్లేదు. ఏం లేదు, ఇంట్లో మిగిలిపోయిన అన్నం రోడ్డు మీద పడేస్తున్నారు మేడం. అక్కడ దాకా తీసుకెళ్లి ఇస్తారనేది యాక్చువల్లీ మీ ఆలోచన చాలా మంచిది, చేయొచ్చు అట్లా. ఎందుకంటే ఎంత మిగులుతుంది మనకి? ఒక 10-15 5 స్టార్ హోటల్స్ తీసుకుంటే కూడా నగరం అంతా ఉన్న కుక్కలకి ఫుడ్ దొరుకుతుంది. అంటే ఈ షెల్టర్ ఫెసిలిటీ ఉంటే ఏమవుతుందంటేనండి, రాత్రి ఒక 8-10 దాటి 9 గంటలు 10 గంటలు చీకటి అయిపోయిన తర్వాత కొంచెం నిర్మానుష్యంగా ఉండే వీధుల్లోకి వెళ్తే చాలా భయం వేస్తుంది. వెనక కుక్క నడుచుకుంటూ వస్తుంది. వాకింగ్కి వెళ్ళే సీనియర్ సిటిజన్స్ అని పొద్దున పూట 4 గంటలు 5 గంటలకు వెళ్తారు కొంతమంది, చాలా టెన్షన్గా. అన్లెస్ దే గో టు కేబీఆర్ పార్క్ ఆర్ సమ్ ఆర్గనైజ్డ్ అట్మాస్ఫియర్, దానికోసం మళ్ళీ 100 రూపాయలు బొక్క వాళ్ళ క్యాబ్కి దానికి. సో అది అలా వెళ్తే తప్ప వాళ్ళ వీధుల్లో వాళ్ళకి నడవడానికి స్వేచ్ఛ లేని పరిస్థితికి వచ్చేసాం. ఇది అయితే కరెక్ట్ మేడం. ఇదైతే దీనికి సైంటిఫిక్ గా కూడా కొన్ని రీజన్స్ ఉన్నాయి మేడం చెప్పడానికి. ఎందుకనంటే ఒక మనిషి బండి మీద వెళ్తున్నప్పుడు కొంతమంది పెద్దవాళ్ళు ఉన్నారంటే కొంచెం పద్ధతికి వెళ్తారు, వాళ్ళకి అన్ని తెలుసు ఎట్లా వెళ్ళాలి, ఎన్ని మెల్లగా నెమ్మదిగా వెళ్ళడం అవన్నీ. కొంతమంది ఏం చేస్తారంటే స్టూడెంట్స్ కానీ లేకపోతే అక్కడ ఉండే గల్లీలో వాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ దాన్ని తన్నడము, పోయేటప్పుడు రాడిచ్చి కొట్టడము, దాని మీద నుంచి డ్రైవ్ చేయడము, అది పిల్లలు పెడితే దాని పిల్ల మీద ఎక్కించి పోవడము, అవన్నీ చేయడం చాలా క్రూయల్. అంటే అది ట్రామాలో ఉంటది. ఎందుకంటే ఇప్పుడు సార్ని అడగండి చెప్తారు, అంటే అదొక ట్రామాలో ఉంటది. ఇదైతే నేను వినలేదు యాక్చువల్ గా, కుక్కల మీద మనుషులు బండ్లు వెళ్తాయని. మైట్ బి because of I personally filed 10 FIRs on human beings last 1 year నుంచి. ఎందుకనంటే అది పడుకుని ఉంటది మంచిగా, పాపం కావాలని తీసుకెళ్తారు మేడం దాని మీద నుంచి. దాన్ని చూసి దాని స్నేహితులు గానీ దాని పక్కన ఉన్న దాని పిల్లలు గానీ అవి రియాక్ట్ అవుతాయి. ఎందుకు రియాక్ట్ అవ్వ? కంపల్సరీ రియాక్ట్ అవుతాయి. కానీ ఏంటంటే మనిషి అనుకో ఆ పలానా కార్ నెంబర్ తో నన్ను గుద్దారని చెప్పి గుర్తుపడతాడు, కానీ డాగ్ అటువంటి కార్ ఏదైనా దాని వెనక పడుతుంది. ఇప్పుడు మీరు స్ట్రే డాగ్స్ రోడ్డు మీద అట్లా వదిలేసేయచ్చు అంటున్నారు మీరు. ఇప్పుడు మీ ఇంట్లో చిన్నపిల్లల్ని మీరు గబాలను రోడ్డు మీద వదిలేసేస్తారా? చిన్నపిల్లలు రోడ్డు మీద వదిలేసాం అనుకోండి, ఇటు పడితే అటు వెళ్ళిపోతారు వాళ్ళు, వాళ్ళకి తెలియదు. వాళ్ళకి సేమ్ డాగ్ కూడా అదే, డాగ్ కూడా తెలియదు ఎటు వెళ్ళాలనేది. సో దానివల్ల దానికి ప్రొటెక్షన్ ఉండదు, వేరే వాళ్ళకి ప్రొటెక్షన్ ఉండదు. సో అట్లాంటప్పుడు నువ్వు దాన్ని ఎంతసేపు నువ్వు రోడ్డు మీద అట్లా వదిలిపెడతావు? నువ్వు తీసుకెళ్ళి దాన్ని ప్లేస్ లో పెట్టేసే. నువ్వు అందుకే షెల్టర్ కావాలి. నీకు అంత ప్రేమ ఉన్నప్పుడు నువ్వు అక్కడ చూపెట్టు నీ ప్రేమనంతా, నువ్వు తీసుకెళ్ళి అక్కడ నువ్వు ఫుడ్ ఇవ్వు. లేదు అలా కాదంటే 10 లక్షల కుక్కల్ని ఒక చోట తీసుకెళ్ళడం కష్టం అని అనుకుంటే ఏ కాలనీకి ఆ కాలనీ మీరు అన్నట్టుగా చిన్న స్పేస్ తీసుకుని వీరి కుక్కలన్నిటికీ ఒక నిలయం పెట్టేసి అక్కడ వీరి కుక్కల నిలయం అని పెట్టి అక్కడ ఈ జంతు ప్రేమికులందరూ మీరందరూ ఉంటారు, యాక్టివిస్టులు ఇంకా చాలా మంది ఉంటారు, ఇంకా అప్పుడప్పుడు పార్ట్ టైం ప్రేమించే వాళ్ళు ఉంటారు మాలాంటి వాళ్ళు. అలా వచ్చినప్పుడు వాటిని కాస్త కాలక్షేపం చేసి వాటికి ఫుడ్ పెట్టి అలా చేసే అంటే ఏదో ఒక సిస్టమ్ రాకపోతే శివనారాయణ గారు ఇలా అయితే కష్టం ముందు మేడం. లక్షల మంది ఉన్నారు మేడం వాలంటీర్స్, లేరని అనట్లేదు, చాలా మంది ఉన్నారు. కానీ మన హైదరాబాద్ లో కూడా చాలా మంది ఉన్నారు. కానీ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ జిహెచ్ఎంసీలో 5 జోన్స్ పెట్టారు మేడం. ఎట్లా అంటే ఢిల్లీలో అన్ని తీసుకెళ్ళి ఒక చోట పెడతా అంటున్నారు. అది హైలీ ఇంపాసిబుల్. అది ఎందుకంటే క్యాచ్ చేయడం అనేది మెయిన్. ఒక విషయం చెప్తా మేడం, మన మనుషులకైతే 10 months పీరియడ్ పడుతుంది, ఒక 1 year బతికి. అవునా? డాగ్స్ అట్లా కాదు, చాలా తక్కువ పీరియడ్. అదే సో అది పెట్టినప్పుడు కూడా ఈచ్ 1 or 2 కాదు, పెడితే ఒక 8-9 పెడితే బేబీస్ అట్లా పాపులేషన్ అనేది హై అయిపోతుంది. మళ్ళీ అట్లా ఒక డాగ్, ఒక ఫిమేల్ డాగ్, ఒక మెయిల్ డాగ్ మిస్ అయింది అనుకోండి కమ్యూనిటీలో దొరకకుండా మళ్ళీ ఇష్యూ స్టార్ట్ అవుతుంది. అట్లా కాకుండా జోన్ వైజ్ చేయాలి మేడం. ఒక పెద్ద హైదరాబాద్ అనే ఒక హబ్ ఏరియాని మనం 5 zones కింద డివైడ్ చేస్తాం, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ సెంట్రల్.
అట్లా జోన్ వైజ్ చేసి వాటికి యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్స్ ఏర్పాటు చేసి ఈ ఇంప్లిమెంటేషన్ అనేది జరిగితే ఇట్లా ఓవర్ పాపులేషన్ అనేది చాలా తగ్గుతుంది. క్రమబద్ధతగా ఉంటుంది. ఏదైనా సరే మనం ఒక ఫీడ్బ్యాక్ తీసుకోవాలన్నా చాలా ఈజీ ఉంటది. ఆ ఏరియాలో ఎట్లా ఉంది పొజిషన్, డాగ్ పాపులేషన్ ఉందా, అదేమన్నా కంట్రోల్లో ఉందా లేదా ఏంటి అనేది కూడా చాలా ఈజీ ఉంటుంది. అంతేకాకుండా నేను మొత్తం ఢిల్లీ బయట తీసుకొచ్చి పెద్ద ఒక 10 ఎకర్లో కెడతానంటే అది సైంటిఫిక్ గా వర్కౌట్ అవ్వదు మేడం. అంటే అది తీరుతెన్నులు విధి విధానాలు కమిటీలు ఫామ్ చేయాలండి. మనకి మనుషుల ఇష్యూస్ కే ఇప్పుడు కమిటీలు ఫామ్ అయినా కూడా వాటికి పరిష్కారం రాలేదు. బట్ దీనికి ఏ మార్క్ వస్తుందో చూడాలి. బట్ ఇన్ ద మీన్ టైం కుక్కల బెడద నుంచి తప్పించుకోవడానికి లేదు మెడికల్ గా మనం ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి అట్ ఆల్ టైమ్స్ డాక్టర్ హరిహర? ఫస్ట్ థింగ్ ఏంటంటేనండి, స్ట్రే డాగ్స్ మాత్రము ఇట్ షుడ్ నాట్ బి ఇన్ ద ఓపెన్ ఏరియా అండి. దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఓపెన్ ఏరియాలో ఉంటే చిన్నపిల్లలు కానీ మిడిల్ ఏజ్ కానీ ఓల్డ్ ఏజ్ ప్రతి ఒక్కరికి ఇబ్బంది అవుతుంది, సడన్ గా అది ఎఫెక్ట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే అది కరిచినప్పుడు వాళ్ళకి ఇమీడియట్ అది ఎప్పుడైతే కరిచి మనకి ఆ బ్లడ్ బయటకు వస్తుందో దట్ మీన్స్ ద ఇన్ఫెక్షన్ హ్యాడ్ గాన్ ఇన్ సైడ్. పైన ఇట్లా మనకి చిన్న గోరుబెట్టి గీకినా అండి మనకి అది కనుక మనకి ఇమ్మీడియట్ సోప్ వాటర్ తో కడుక్కుంటే ఇట్ కెన్ బి సేఫ్ అండి. బట్ ఎప్పుడైతే మనకి బ్లడ్ వచ్చిందో సో ఇమీడియట్లీ వీ షుడ్ గో అండ్ విజిట్ ద డాక్టర్ అండ్ స్టార్ట్ టేకింగ్ ద వ్యాక్సినేషన్. అది తీసుకోవాలి కంపల్సరీ. అయితే ఏంటంటే ఇప్పుడు ఈ స్ట్రీట్ డాగ్స్ వల్ల ఇప్పుడు మా ఏరియాలో అమీర్పేటలో, నేను పుట్టి పెరిగింది అమీర్పేటలో, అమీర్పేటలోనే మొన్న రీసెంట్గా ఎవరో పిల్లల్ని ఇట్లా కరిస్తే వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇస్తే అప్పుడు స్ట్రీట్ డాగ్స్ని దాదాపు 5-6 ఉన్నాయండి. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళకి దొరికింది ఒక 2 మిగతా 3 వదిలేశారు మళ్ళీ. సో దట్ మీన్స్ GHMC is also not taking much concentration on that part. సార్ ఇప్పుడు ఒక కుక్కను పట్టడం ఈజీ కాదు, మీకు చాలా కష్టం. అవును, ఎందుకంటే అది కరుస్తుంది, వీళ్ళు కూడా శస్త్రాలతో దిగాలి. మనం దిగలేదు కాబట్టి మనకు తెలియదు. మీరు అన్నది రైటే, కానీ అక్కడ అలాంటి నోహా ఉండే స్టాఫింగ్ కూడా లేరు. కుక్క ఎలా బిహేవ్ చేస్తుందో తెలియదు. అది అరిస్తే ఏంటి కరిస్తే ఏంటని. అదే అంటే దిస్ ఇస్ ఆల్ నెగ్లిజెన్స్ అండి. అంటే మీ హెల్ప్ ఇక్కడ అవసరం. అంటే ఒక్క నిమిషం, మెయిన్ థింగ్ ఏంటంటే నెగ్లిజెన్స్ మేడం. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఇట్లా కరుస్తుంది మనకి ఇట్లా ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు ఇప్పుడు అది చాలా దూరం కోర్టు వరకు వెళ్ళి ఇట్లా వచ్చినాయి. యాక్చువల్లీ ఇది ఎప్పుడో చేయాల్సింది, ఇంతకుముందు ఎప్పుడో లాంగ్ బ్యాక్ చేయాల్సిన ప్రోగ్రామ్ ఇది. ఇంతమంది ఎఫెక్ట్ ఇంతమంది చనిపోతున్నారంటే ఇప్పుడు దే వాంట్ టు టేక్ ద యాక్షన్. అండ్ నౌ ద dog activists are saying that why you are not caring about the dogs. You see, everyone cares about the dogs. ante మనకు కూడా ప్రేమ ఉంటది డాగ్స్ మీద, అట్లని కాదు. కానీ ఆ ప్రేమను నువ్వు ఒక విధంగా చూపెట్టు. అదే కదా. మరి నువ్వు ఇప్పుడు నేను చూశానండి రోడ్డు మీద వచ్చి వాళ్ళు ఏదో ఫుడ్ పెడుతున్నారు, ఫొటోస్ తీసుకుంటున్నారు. ఏంటి అంటే మేము ఇట్లా ఫొటోస్ తీసుకొని మేము మా దాంట్లో పెడితే ఇన్స్టాగ్రామ్ ఇట్లా పెడితే మాకు కొంచెం ఫండ్స్ వస్తాయి వేరే చోట నుంచి. ఆ ఒక్కరోజు పెడుతున్నావు, మళ్ళీ తర్వాత నువ్వు కనపడుతున్నావు, నువ్వు కనపడలేదు. మరి వాటి పరిస్థితి ఏంటి? నీ ఫొటోస్ కోసం నువ్వు చేస్తున్నావు ఆ పనులు. అంటే నీకు ఫండ్స్ రావాలని చెప్పి నువ్వు ఈ దొంగ ప్రేమలనే చేస్తున్నావు. సో వాట్ ఈస్ ద యూస్ ఆఫ్ దట్ పార్ట్? ఇట్లా కొంతమంది ఇట్లాంటి ఒక గ్రూప్ ఒకటి ఉంది మళ్ళీ అందులో. సో నీ కనుక నిజంగా నీకు యువర్ ఎ డాగ్ లవర్ అంటే మాత్రం నువ్వు ఎక్కడున్నా సరే దానికి వెళ్ళి నీ ప్రేమను చూపించు. నువ్వు అది ఇక్కడే నీ రోడ్ల మీద ఉండాలని నీకేంటి, నీకు అంత పర్టికులర్ నీకు అసలు కదా, అంతే కదా. సో దానివల్ల నీకు పబ్లిక్ ఎఫెక్ట్ అవుతున్నప్పుడు లెట్ ఇట్ బి సమ్వేర్. ఇప్పుడు ఒక హైదరాబాద్ 4 సరౌండింగ్స్ తీసుకున్నామండి, 4 కార్నర్స్ లో నువ్వు ఒక పెద్ద ఏరియా స్ట్రీట్ డాగ్స్ ఆయన అదే అంటున్నారు. అనిమల్స్ కోసం కేటాయించవలసిన స్థలం ఒకటి ఉండాలి. సో దట్ దీస్ అంటే డాగ్స్ కెన్ బి ట్రాన్స్పోర్టెడ్ టు దట్ ఏరియా అని చెప్పి టేకింగ్ కేర్. అండ్ ఇప్పుడు మనకి మెడికల్ గా ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి? ఒక కుక్క కరిచింది, ఆయన ఎవరికో స్పోర్ట్స్ మ్యాన్ కి 2 నెలల తర్వాత తెలిసింది రేబీస్ వచ్చింది అంటే వాళ్ళకి కరిచినప్పుడు ఇమ్మీడియట్ వాళ్ళకి తెలియలేదండి. అంటే అది వాళ్ళకి రోడ్డు మీద కుక్క కరిచింది అక్కడ ఏం కాదనుకొని వాళ్ళు వదిలేసినారు. యాక్చువల్గా ఏంటంటే కొంచెం ఇమ్మీడియట్ కరిచిన ఎవరు చిన్నపిల్లల పెద్దవాళ్ళు అయినా సరే ఇమ్మీడియట్ ఫస్ట్ సోప్ వాటర్తో వాష్ చేయాలండి. వాష్ చేసి బెటర్ టు గో ఇమీడియట్లీ టు ఏ డాక్టర్. అది అంటే వీలున్నంత వరకు వ్యాక్సిన్ తీసుకుంటే దట్ ఈస్ సేఫ్ అండి. అది చిన్న ఘాట్ అయినా పెద్ద ఘాట్ అయినా సరే ఇమీడియట్ వ్యాక్సిన్ అయితే తీసుకోవాలి. అయితే ఇక్కడ ఏమవుతుందంటే స్ట్రే డాగ్స్ ఏమవుతుందంటే ఒక డాగ్ ఒక చిన్న పిల్లల్ని ఏమన్నా కరిచి మొదలుపెట్టింది అనుకో వాళ్ళు తప్పించుకోలేకపోతున్నారు. సో అప్పుడు ఏమైతుంది, మిగతా 3-4 కుక్కలు కూడా వచ్చి ఆ చిన్న పిల్లోడి మీద పడి మొత్తం ఘాట్లు చేసేస్తున్నాయి. దిస్ వీ హావ్ సీన్ మోర్ కామన్లీ. కానీ ఇన్నిసార్లు జరిగినా కూడా నాకు ఆశ్చర్యం ఏంటంటే ఇవాళ మీరు పిలిచారండి, కానీ ఆ స్ట్రీట్ డాగ్స్ ఏది మీరు ఇవాళ నన్ను ఎందుకు పిలిచారు, కోర్టు ఇట్లా స్టే ఇచ్చిందని పిలిచారు, ఇట్లా స్ట్రీట్ డాగ్స్ నెట్బడి. కానీ చిన్నపిల్లల్ని ఇట్లా ఇన్నిసార్లు ఖర్చు చంపేస్తున్నప్పుడు ఒక్కరోజు కూడా మీరు ఇంటర్వ్యూ పెట్టలేదు. చాలాసార్లు పెట్టామండి, మిమ్మల్ని పిలవాలి. అదే అంటే ఈ యాక్టివిటీస్
యాక్టివిస్ట్ ఆ రోజు ఎందుకు వాళ్ళు మాట్లాడలేదు, అరే ఇంత హాని జరుగుతుంది, దీనికోసం మనం పరిష్కార మార్గం ఆలోచిద్దామని వాళ్ళు ఒక ఐడియాతో ఎందుకు రాలేదు అప్పుడు వాళ్ళు? అంటే మీరు కుక్కల్ని కేర్ చేయడంలో మనుషుల్ని మర్చిపోకండి అని ఒక చిన్న విన్నపం శివనారాయణ గారు. నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే, మన ఎగ్జాంపుల్ దమ్మాయి కూడా ఇన్సిడెంట్ తీసుకుందాం. లాస్ట్ ఇయర్ మన దగ్గర సత్యమేవ జయతేలో డిబేట్ అయింది. పద్మనాభరెడ్డి గారు ఇంకా మన కార్పొరేటర్ గారు వాళ్ళందరూ వచ్చారు. నేను కూడా అవునవును పెడుతూనే ఉంటాం. ఇన్ఫాక్ట్ అప్పుడు తీవ్రంగా పోరాడాము. అయితే వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడికి వచ్చారు, మేము కూడా వచ్చాము ఇక్కడికి. నేను వచ్చి మాట్లాడాను, తర్వాత పర్సనల్ గా వాళ్ళ ఇంటికి వెళ్ళాము. మేము ఇంటికి పోయి వచ్చి మాట్లాడి వాళ్ళకి ఏం ఇష్యూ ఉందో కనుక్కున్నాము. సో వాళ్ళది ఏంటంటే అక్కడ మెయిన్ రీజన్ వాళ్ళది ఒక వీధి చివర అక్కడ ఒక పెద్ద డంపింగ్ యార్డ్ టైప్ ఉంది మేడం. సో అక్కడ వేస్ట్ మేనేజ్మెంట్ అనేది సరిగ్గా జరగలేదు. అక్కడ ఓవర్ పాపులేషన్ అయిపోయి డాగ్స్ ఉన్నాయి. సో ఎందుకంటే పిల్లోడు తల్లిదండ్రులు చూడలేదా, బయటకు వచ్చేసాడా, లేకుంటే కావాలని బయట వదిలేసారా అనేది పక్కకు పెడితే, ఎందుకంటే అక్కడ ప్రాణం అనేది జరిగింది, అది నేను కాదనట్లేదు. కానీ అక్కడ వేస్ట్ మేనేజ్మెంట్ లేదు, ఓవర్ పాపులేషన్ ఉంది. అక్కడ దమ్మాయిగూడలో స్టే డాగ్ ఏదైతే ఏబీసీ యానిమల్ బర్త్ కంట్రోల్ ఉందో అప్పటికి ఒక 5 months నుంచి చేయలేదు, ఆపేశారు. అక్కడ ఏదైతే ఉందో ఏబీసీ బ్లూ క్రాస్ వెహికల్స్ వెళ్ళలేదు. సో ఇది దీనికి. తర్వాత సార్ ఏదైతే మన ఇందాక చెప్పారో అమీర్పేట ఇన్సిడెంట్ గురించి ఆయన చెప్పింది, అమీర్పేటలో ఏంటంటే ఎవరైనా ఫీడర్స్ అది ఎందుకు ఫొటోస్ అవన్నీ తీసుకుంటారంటే, ఎవరైనా ఒక కొంతమంది డెడికేటర్ ఉంటారండి. సో వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక కాలనీలో మా అపార్ట్మెంట్ ఉందో 8 కుక్కలు ఉన్నాయనుకోండి, సో అక్కడ ఎవరైనా ఫీడర్స్ లేకపోతే వాళ్ళు ఆ కాలనీ మొత్తం కూడా ఫీడ్ చేస్తారు. ఫీడింగ్ చేయడం వల్ల ఏంటంటే అది హంగ్రీ ఉండదు, వాటర్ ఇవ్వడం వల్ల ఆ థర్స్టీ అనేది ఉండదు. సో అప్పుడు వాటికి ఫుడ్ వెతుక్కునే అవసరం ఉండదు. ఒకవేళ మనం టైం టు టైం వాటికి ఫీడింగ్ అది ప్రొవైడ్ చేయలేదు అనుకోండి, అవి ఇంటి లోపలికి రావడము, సో డస్ట్బిన్ ఏదైనా దొరుకుతుంది, లేకపోతే ఏ కార్ కింద ఎక్కడైనా దొరుకుతుంది అని చెప్పేసి అవి తిరుగుతూ ఉంటాయి. అలాంటి టైంలో ఎవరైనా చిన్నపిల్లలు ప్యాకెట్స్ తీసుకెళ్ళినా, సో అవి హంగ్రీ ఉంటాయి, నాకేమైనా పెడతారన్న ఉద్దేశంతో వెళ్తారు. సో వాళ్ళ సెల్ఫ్ ప్రొటెక్షన్ గురించో, లేకపోతే దీన్ని ఏదైనా కొడదామనో లేకపోతే కొట్టకూడదనో ఇట్లా ఏదో అనడం వల్ల ప్యాకెట్ లాక్కుంటాయి. సో అప్పుడు వేరే డాగ్స్ వచ్చి బయట అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో వీటికి టైం టు టైం ఫీడింగ్ ఇవ్వడం వల్ల అలాంటి ఇష్యూ ఉండదు. సో టైం టు టైం ఫీడింగ్ ఎవరు ఇవ్వాలి? ఇప్పుడు ఎవ్రీ టైం ఒక ఇంట్లో వాళ్ళు వచ్చి చేయలేరు కదండి, వాళ్ళు తెచ్చి ఫుడ్ పెట్టలేరు. సో దీనికి పర్టికులర్ ఎవరు కావాలా, దానికంటూ ఒక మనుషులు కావాలా. సో అది కావాలంటే ఇంప్లిమెంటేషన్ ఏం కావాలి, డాగ్స్ అని ఒక చోట ఉండాలి, షెల్టర్ లో ఉండాలి, షెల్టర్ లో ఉండాలి. ఆఫ్ కోర్స్ మీరు ఇప్పుడు ఈయన అంటుంది కూడా, శివనారాయణ అంటుంది కూడా ఏంటంటే, వైల్ మనం కుక్కర్ని మాత్రం తరలించేస్తే మనకి సమస్యలు చాలా ఏవైతే చుట్టూ ఉన్నాయో, డంపింగ్ యార్డ్ సరిగ్గా లేకపోవడం, వేస్ట్ మేనేజ్మెంట్ సరిగ్గా లేకపోవడం, పిల్లల్ని ఫ్రీగా వదిలేయడం, కుక్క పోయాక రేపు పాము వస్తుంది, రేపు ఇంకోటి వస్తుంది. ఎగ్జాంపుల్ తీసుకుందాం మేడం, అక్కడ డాగ్స్ అన్ని తీసేయడం ప్లాన్ చేసి అన్ని చేశారు, అక్కడ ఎలుకల బెడద ఎక్కువైపోయింది. ఇప్పుడు ఒక మన ఈ జీవరాశులు ఒకదాని మీద ఒకటి ఆధారపడి బతుకుతున్నాయి. అంటే ఎకలాజికల్ బ్యాలెన్స్ లో చూస్తే చూడాలి అంటే అంటున్నారు. సో మీ పాయింట్ నోటెడ్ శివనారాయణ గారు. బట్ పాయింట్ ఏంటంటే, దీన్ని వ్యతిరేకించకుండా ఈ నిర్ణయాన్ని ఎలా సపోర్ట్ చేసి ఇంకా కుక్కలకి కూడా సురక్షితమైన ప్రాంతం, ఏ కైండ్ ఆఫ్ ఫెసిలిటీ ఉండాలని మీరు ఇచ్చేసి రోడ్ల మీదకి వచ్చి గై 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 అని మనం అరిస్తే ఏమి పరిష్కారాలు రావు. ఎందుకంటే అటు కుక్కల్ని మీరు వెనకేసుకు రాలేరు కోర్టు నిర్ణయం తర్వాత. గౌరవ కోర్టు అనాలోచితంగా చెప్పదు, ఏది ఆలోచించి చెప్పుంటారు. కానీ చెప్తున్నారో దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తాను. కానీ ఈ విషయంలో ఏంటంటే, లాస్ట్ ఏవైతే జడ్జ్మెంట్స్ ఉన్నాయో అన్ని కూడా వాళ్ళు సైంటిఫిక్ గా ఆలోచించి ఇచ్చిన జడ్జ్మెంట్స్, మిగతావన్నీ కూడా. కానీ ఈ డబుల్ బెంచ్ ఏదైతే ఉందో వాళ్ళు ఇచ్చిన జడ్జ్మెంట్, ఆ రీసెంట్ ఇన్సిడెంట్ వాళ్ళు ఇమీడియట్ ఇచ్చేసారు. కానీ అది సైంటిఫిక్ గా వర్కౌట్ కాదు. అక్కడ ఇమీడియట్ యాక్షన్ అంటే కష్టం. అక్కడ ఉన్న షెల్టర్స్ లో మీరు చూసే ఉంటారు, మా యాక్టివిస్టులు వెళ్ళారు, మీడియా వాళ్ళు కూడా వెళ్ళారు, సరైన డాక్టర్స్ లేరు మేడం అక్కడ. మొత్తానికి ఇది అయ్యేసరికి ఒకటి తేలుతుంది హరిహర దేవరాయల గారు, డాక్టర్ గారు, మనకి వెట్ డాక్టర్లకి డిమాండ్ పెరుగుతుంది. సో ఈ సంవత్సరం నీటిలో మామూలు MBBS సీట్ రాని వాళ్ళందరూ ఈ వెట్లు అవ్వచ్చు, ఎందుకంటే చాలా డిమాండ్ పెరిగేలా కనిపిస్తుంది ముందు. ఇప్పుడు కుక్కల పాపులేషన్ తగ్గించాలి, కుక్కలన్నింటినీ కూడా ఏ విధమైన వ్యాధులు అవి స్ప్రెడ్ చేయకుండా రెగ్యులర్ గా వాటికి వ్యాక్సినేషన్స్ ఇప్పించాలి. సివిలియన్స్ అందరూ వాళ్ళ వీధి కుక్కల్ని, అంటే ఇప్పుడు ఉన్నంత వరకు అయితే మన తలకాయ నొప్పో మరి మన బాధ్యత ఏదనుకున్నా సరే వాటికి ఒక సహేతుకమైన పరిష్కారం కోసం చూడాలి. వాటికి ఫుడ్ ఎక్కడ పెట్టాలి, ఒక ఏరియా డెసిగ్నేట్ చేసి అక్కడ తీసుకెళ్లి ఫుడ్ వేయడం, వాటిని అక్కడే పరిమితం చేసేలాగా. ముఖ్యంగా పిల్లల్ని బయటకు వదలకూడదు. దురదృష్టవశాత్తు ఎవరికైనా కుక్క కాటు జరిగితే అది రేబీస్ కుక్క కాదా అని ఆలోచించకుండా ముందు దాన్ని సోప్ వాటర్తో వాష్ చేసేసి, ఇదివరకు బొడ్డు చుట్టూ 21 ఇంజెక్షన్స్ అనేవారు, ఇంకా దయనాయి ఇప్పుడు 5 ఇంజెక్షన్స్ సరిపెడుతున్నారు. 5 ఇంజెక్షన్లు వెళ్ళి క్రమం తప్పకుండా తీసుకుంటే అట్లీస్ట్ కొంతవరకు బయటపడచ్చు. ఇది ఎలా పాన్ అవుట్ అవుతుందో వేచి చూద్దాం. డాక్టర్ హరిహర దేవరాయ ఇప్పుడు ఒకటండి, ఇందులో ఇప్పుడు మనం కోతులను చూస్తున్నాం, మంకీస్. అవి ఇప్పుడు చాలా చోట్ల అవి కూడా బాగా తిరుగుతున్నాయి. కాకపోతే ఏంటంటే డిఫరెన్స్ ఏంటంటే, మనం ఎక్కడ కోతులు ఇట్లా ఎగబడి ఇట్లా కరిచి చంపినట్టు చాలా తక్కువ. కోతులు అటాక్స్ అవుతాయండి, తక్కువ ఏం కాదు. కోతుల్ని మనం ఏంటంటే, కోతి రాగానే హనుమంతుడు వచ్చాడంటారు.
అంటే మనకి మన ఇండియన్ కల్చర్ ఇండియన్ కల్చర్ లో ఒక భాగం, అంటే ఆ నమ్మకం అట్లాంటిది. కోతి వచ్చి దౌర్జన్యం చేసి డబ్బాలు లాక్కుని వెళ్ళిపోయిన సంఘటనలు బోల్డ్ చెప్తాను. ఆంజనేయ స్వామి వచ్చి తినేసి వెళ్ళిపోయారు అంటారు తప్ప డబ్బాలు లాక్కెళ్ళటం కానీ, బట్ మనిషిని హాని చేసి చంపటం అనేది మనం చాలా తక్కువ, చంపడం చాలా తక్కువ. కానీ కుక్క కూడానండి మనకి తెలుసు కదా, మనకి కాలభైరవుడి కుక్క కూడా మనకి దేవుళ్ళకి సమానం చూస్తామండి, అట్లనేం లేదండి. కాకపోతే ఇక్కడ ఒకటి ప్రాబ్లం ఏమైందంటే కుక్కలు లిటరల్లీ చాలా మందిని ఇప్పుడు చనిపోతున్నారు దానివల్ల. అవును. సో అందుకోసం మనం ఏమంటున్నాం, కుక్కలు మనం తీసుకెళ్లి చంపమంటలేదు. మనం ఏమంటున్నాం, మీరు అన్ని స్ట్రే డాగ్స్ అన్ని మీరు ఒక చోట పెట్టండి. వేరే కంట్రీలో ఎట్లా చేస్తున్నారో, ఒక 10 acres ల్యాండ్ 5 acres ల్యాండ్ లో తీసుకెళ్లి ఎట్లా పెట్టి వాటిని ఎట్లా కాపాడుతున్నారో, వాటి టైం టు టైం ఫుడ్ అండ్ వాటర్ అయిన ఎట్లా ఇస్తున్నారో, ఇది కూడా అట్లానే చేద్దాం మనం కూడా ఇంప్లిమెంటేషన్. జూలాజికల్ పార్క్ లాగా హైదరాబాద్ లో అతి త్వరలో డాగ్ పార్క్ అని వస్తే బాగుంటుంది, ఏమంటారు? డాగ్ పార్క్ ఆల్రెడీ ఉంది మేడం, 2 ఉన్నాయి. మన కొండాపూర్ లో కూడా ఉంది రీసెంట్ గా మేడం, జిహెచ్ఎంసి. మరి ఈ డాగ్ నేనే లేట్ అయితే మీరు చెప్పండి, ఈ డాగ్ ఇంకొక డాగ్ పార్క్ కట్టి వీధి కుక్కలన్నీ తరలిస్తే ఇది వర్కౌట్ అవుదని జిహెచ్ఎంసి వాళ్ళు జడ్జ్మెంట్ వచ్చిన తర్వాత ఇటువంటి ఆర్డబ్ల్యూఏ కంప్లైంట్స్ ఎక్కువ అవడం వల్ల మొన్న 1 day బ్యాక్ అనుకుంటా మన వెంగళరావు గారు పార్క్ ఉంది కదా ఇక్కడ మన పందగూడ ఫ్లైఓవర్ పక్కకి ఇండియా డాగ్ అడాప్షన్ స్టార్ట్ చేశాను మేడం. ఎందుకంటే అది సైంటిఫిక్ గా మనం తీసుకెళ్లి పెట్టలేము. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ 5 zones ఏవైతే చెప్పానో అందులో మనం మ్యాక్స్ పెడితే 500+ డాగ్స్ పెట్టగలం మేడం. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు చెప్పారు కాప్రాలో డాగ్స్ ఎక్కువ ఉన్నాయని. కాప్రాలో యాక్చువల్లీ మేము యానిమల్ బర్త్ కంట్రోల్ చేస్తాం మేము అక్కడ. మేము లాస్ట్ 5 years నుంచి దగ్గరగా 25,000+ డాగ్స్ ఆపరేషన్ చేసాం. ఏబీసీ ప్లస్ ఏఆర్వి. అది కాకుండా ఎవ్రీ వీకెండ్ అక్కడ పెట్ అడాప్షన్ డ్రైవ్స్ కూడా జరుగుతాయి. మీ నోటీస్ లో కూడా ఉంటుంది నాకు తెలిసి కంపల్సరీ. అక్కడ మన కమిషనరేట్ ముందే పెట్ అడాప్షన్ డ్రైవ్స్ జరుగుతాయి అక్కడ. ఇది తర్వాత ఇంకొకటి అమీర్పేటలో ఒక ఇన్సిడెంట్ గురించి చెప్పారు సార్, పర్సనల్ గా కంప్లైంట్ ఇచ్చా డాగ్స్ వచ్చి తీసుకెళ్లారని. సో ఈ జడ్జ్మెంట్స్ రాకముందు ఏమైందంటే మేడం 2001 లో గైడ్ లైన్స్ ఫ్రేమ్ అయినాయి అని చెప్పా కదా మీకు, అది అమెండ్మెంట్ అయింది 2023లో. అదేంటంటే ఒక డాగ్ ని మనం పికప్ చేసి తీసుకెళ్లి అది మంచిగా ఉంది దానికి ఆపరేషన్ చేయొచ్చు అంటే చేసి అది బిహేవియర్ బాగుంటే ఇమీడియట్ దాన్ని ఆపరేషన్ చేసిన తర్వాత 5 days దానికి పోస్ట్ ఆపరేటివ్ కేర్ చేసి ఫుడ్ ఇచ్చి దాన్ని షెల్టర్ లో పెట్టి మళ్ళీ అదే వ్యాన్ లో తీసుకొచ్చి సేమ్ ప్లేస్ లో రిలీజ్ చేస్తారు. ఇది ఒక ప్రాసెస్. రోడ్డు మీద బోల్డ్ మంది పడి ఉంటారు, వాళ్ళని ఎవరు పట్టించుకోలేదు. ఎంత బాగా మీరు ఎంత బాగా పోరాడుతున్నారు, తప్పలేదండి. నేను జస్ట్ చెప్తున్నాను యాజ్ అన్ అబ్జర్వేషన్. అది ఎందుకు తీసుకెళ్లేదని కూడా నేను చెప్తాను. ఎందుకంటే వాళ్ళు ఆ నాన్ ఆపరేటెడ్ డాగ్స్ పట్టుకోలేదా ఆపరేటెడ్ డాగ్స్ పట్టుకున్నారో తెలియదు. ఒకవేళ ఏదైనా ఒక డాగ్ ఆపరేట్ అయిపోయి ఉందనుకోండి దాన్ని పికప్ చేయరు యాజ్ పర్ ద గైడ్ లైన్స్. మనకి ఏవైతే ఇండియన్ గైడ్ లైన్స్ ఉన్నాయో అవి దానికి యానిమల్ కి సంబంధించి దాన్ని ఒకవేళ ఆపరేషన్ అయిపోయి దానికి ఇయర్ నాచింగ్ ఉందంటే దాన్ని పికప్ చేయరు. ఏవైతే ఇయర్ నాచింగ్ లేని డాగ్స్ ఉంటాయో వాటిని పికప్ చేసి తీసుకెళ్తారు. అది కంప్లైంట్ మీద. సో అయితే ఇప్పుడైతే మనకి కన్క్లూజన్ అయితే వచ్చేసిందండి. ఐ థింక్ దేర్ ఇస్ నథింగ్ మచ్ టు డిస్కస్. ఇది మనం ఇలా పొడిగించుకుంటూ పోవచ్చు కానీ అంటే మనము ప్రతి డాగ్ ని ఇయర్ నాచ్ ఉందా లేదా ఇదంతా చూడటం అనేది చాలా కష్టం అండి. బికాస్ అది అంత అది ఫ్లక్చుయేషన్ లో ఉంటది, అది మనం స్టేబుల్ గా ఉంటది మనం దగ్గరికి వెళ్ళి చూడటానికి. ఇంకోటి ఏంటంటే అది చిన్నపిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ ఎవరైనా వాకింగ్ చేసేటప్పుడు ఏదైనా సరే డాగ్ని చూడగానే ఫస్ట్ ఒక భయం అనేది వేసిద్దండి. అయితే తెలియని వాళ్ళు ఏం చేస్తారు, పరిగెత్తుతారండి. అది పరిగెత్తినప్పుడు ఇది ఆటోమేటిక్గా ఇది కూడా పరిగెత్తుద్ది. సో అప్పుడు సిచ్యువేషన్ ఏంటది? అదే కాబట్టి ఇవన్నీ ఏంటంటే కొంచెం మనం నాట్ టు లీవ్ ద డాగ్స్ ఆన్ ద రోడ్స్. దట్ ఇస్ అ వెరీ బిగ్. ఎందుకంటే ఇప్పుడు ఎవరో చెప్పారు దోమలు పడుతుండంటే దోమను గట్టిగా పట్టుకుని ఒక AK-47 తీసుకుని అలా కుక్కకి చెవికి ఘాటు ఉందా లేదా చెప్పడం కష్టం, బట్ ఘాటు ఉందా లేదా. బట్ ఐఎమ్ సేయింగ్ మీరు మీ పాయింట్ నోటెడ్. అది సమష్టి నిర్ణయం కావాలి, ఒక సమష్టి పరిష్కారం రావాలి. కానీ ఇదేదో తీసుకెళ్ళి పడే అంటే అయ్యే పని కాదు, అది ఈజీ కూడా కాదు. అలాగే మీరు ఇచ్చిన మంచి సజెషన్స్ కూడా చాలా బాగున్నాయి. అంటే ఏ విధంగా కేర్ తీసుకోవాలి, ఎలా ఒక సొసైటీగా మనం ఆలోచించాలని చెప్పి. కుక్కలు వ్యతిరేకులు కారండి ఎవరు. జస్ట్ దట్ మనిషి మనుగడ సాగించాలంటే మనిషి దైనందిన జీవితానికి ఇరిటెంట్స్, ఇబ్బందులు, కుక్కలు పరిగెట్టడం, బైకుల వెనకాల కరవడం ఇలాంటివి జరిగినప్పుడు మాత్రం ఆందోళన పడతారు. తప్పకుండా దీనికి మంచి పరిష్కారం రావాలని కోరుకుందాం. డాక్టర్ హరిహర దేవరాయలు గారు థ్యాంక్ యూ వెరీ మచ్. శివనారాయణ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాల్టి చాలా రసవత్తరమైన వెరీ ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ డిబేట్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ సాక్షి ఫ్యామిలీ. తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.